సంజయ్కి సంబంధించి వాళ్ళ కొడుకు మీద జరిగినట్టు ఫోక్సో కేసుకి మంత్రి పదవి నుంచి తీసేయాలి బండి సంజయ్ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్? వాళ్ళెవరు? వాళ్ళకేమో తీసేది పెట్టేది మా పార్టీ విషయము. అతని నిజంగా కూడా ఏదైనా ఆరోపణలు వచ్చినా ఆయన ఏమన్నా అందులో ఇన్వాల్వ్మెంట్ ఏమైనా చేసిండంటే పార్టీ తీసుకుంటుంది. వాళ్ళు చెప్తే తీయడము, వాళ్ళు తీస్తే పెట్టడం ఉంటుందా? మీరు తీసిర్రా? మీ బిడ్డ చేసినప్పుడు మీరు తీసేసుకున్నారా? ఎవరెవరిని తీసేసుకున్నారు? కవిత మీద ఆరోపణలు వచ్చినప్పుడు కేటీఆర్ రాజీనామా చేసిండా? వాళ్ళ తండ్రికి ఆయన రాజీనామా చేసిండా? వాళ్ళ బావ చేసిండా? ఎవరు చేసిండ్రు? బండి సంజయ్ గురించి మీరెందుకు మాట్లాడతారు? మీ పార్టీలో కూడా వరంగల్లో ఒక మంత్రి బిడ్డ చెప్పింది గన్ను పెట్టి పైసలు వసూలు చేస్తున్నారని. ఆ మంత్రినే తీసేయలేదు. మీరు కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? గన్ను పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ముఖ్యమంత్రి పక్కకున్న వ్యక్తి దీనికి సూత్రధార అని చెప్పింది. 24 గంటలు ముఖ్యమంత్రి ఏం చేసిర్రు? వాళ్ళకి హక్కు లేదు, అది మాట్లాడొద్దు. బండి సంజయ్ గారు ఇలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి నిజంగా కూడా చట్టాన్ని ఆయనకున్న అధికారం చట్టం తీసుకొని ఆయన ఏమన్నా చేస్తే అప్పుడు ఆ డిమాండ్ చేయాలి. ఏమని? బండి సంజయ్ ఫ్యామిలీ విషయము, వాళ్ళ ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే చట్టం దానిపైన చేస్తుంది. దానికి వీళ్ళకేం సంబంధం? బాధితురాలని బెదిరించలకు పాల్పడ్డాడు బండి సంజయ్. కలవడానికి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు బెదిరించాడు అనేది వాళ్ళు స్టేట్మెంట్లో రికార్డ్. రాష్ట్రంలో ప్రేమించుకున్న వాళ్ళ పిల్లల దగ్గర పోతే ఏ తల్లిదండ్రులు కూడా మా పిల్లగాని చేసుకోరిపో, ఏం చేస్తావో చేసుకోపో అంటాడు. వాళ్ళ ఫ్యామిలీలో వస్తే కూడా అదే అంటారు. ఎవరి ఫ్యామిలీలో వచ్చినా బెదిరించడు కాదు. ఏదన్నా ప్రేమ వివాహం ఇట్లాంటివి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారంటే 100% అదే అంటారు. ఏమంటారు? మాకేం చెప్తారు, పిల్లలు అట్లేం చేసుకుంటారు అంటారు. అది బెదిరించడం అవుతుంది అని అంటే కూడా ఒకవేళ అయ్యింది అనుకో అంటారా? స్వాగతం చెప్తా, పూలు వేసి స్వాగతం చెప్పి రాండి. 17 ఏళ్ళ పిల్లకు, 18 ఏళ్ళ పిల్లకు, 20 ఏళ్ళ పిల్లకు పుస్తకట్టు నన్ను తీసుకొచ్చిస్తారా? అవన్నీ రాజకీయ ఆరోపణలు. అసలు రాష్ట్రంలో సమస్య లేనట్టు బండి సంజయ్ గారు మా దగ్గర, మా రాష్ట్రంలో ఉన్న నాయకులలో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనని బదనాం చేస్తే బీజేపీ పార్టీని బదనాం చేయొచ్చు అని ఒకే ఒక ఉద్దేశం పెట్టుకొని ఆ పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి గురించి తప్పించి ఇందులో ఎవరికో మేలు చేయాలనో లేకపోతే ఎవరికో అన్యాయం జరిగింది అవన్నీ చట్టాలు చేస్తాయి. మీరు చేసేది ప్రచారం చేసి పార్టీని బదనాం చేయడానికి చేసే ప్రయత్నం తప్పించి మీరు చేసేది ఎవరికి మేలు చేయడానికి కాదు. మీరు సంజయ్ రూపంలో మాకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో, ఇప్పుడే అతన్ని ఏ విధంగానన్నా చేసి బదనాం చేయాలనే ఉద్దేశం తప్పించి బండి సంజయ్ గారికి ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏదైనా చేస్తే చేయమని ఎవరు పంపించరు. ఒకవేళ ఏదైనా చేస్తే కూడా మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని పంపించరు. తెలిసి తెలియక పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు దాన్ని సపోర్ట్ చేసి దాచిపెట్టే మనం చేస్తే తప్పు. ఆయన కొడుకు జైలులో ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అప్పచెప్పిండి జైలుకి పోయిండు. చట్టం పని చేస్తుంది అంతేగాని ఇన్ని రోజుల నుంచి దొరకని బండి భగీరథ్ భయపడ్డాడు. పిల్లగాడు భయపడి ఎక్కడ ఉన్నాడేమో, మా నాయన ఏమంటాడో మా అమ్మ ఏమంటుందో, చిన్నపిల్లగాడు కదా, తెలియదు కదా, భయపడి ఉన్నాడేమో. బండి సంజయ్ ఇదంతా అధికారాన్ని దుర్వినియోగం, ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి ఇదంతా కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ మంత్రి పదవి అటు ఇప్పుడు అనలే. ఆయన 2 మీటింగ్లలో చెప్పిండు, నేను తప్పు చేయను, తప్పు చేస్తే శిక్ష అనిపిస్తాను నా కొడుకే కానీ ఎవరైనా కానీ అన్నాడు. అన్నాక 2-3 రోజులలో అబ్బాయి వచ్చిండు. మన ఇంట్లో పిల్లగాడే పోయి 2-3 రోజులు అడిగితే కనిపించాడు మనకు. భయపడవచ్చు కదా, నా మీద ఇంత అది వచ్చిందని వాళ్ళ తండ్రికి తెలియకుండొచ్చు, కలవకుండొచ్చు, తెలుసుకుండు కాబట్టి పంపించారు. దాన్ని ఆయన ఏం కామెంట్స్ ఎట్లా చూస్తారు? దీనికి సంబంధించి మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి అవన్నీ తొలగించాలి, వీళ్ళు ఎవ్వరు చెప్పడానికి వీల్లేదు. మా పార్టీ చూసుకుంటుంది. సంజయ్ గారి విషయంలో మా పార్టీ అధిష్టానం చూసుకుంటారు కాబట్టి ఇందులో ఈయన చెప్పిండని రాజీనామా చేస్తాం, ఆయన చెప్పిండని రాజీనామా చేస్తూ ఉండదు. వాళ్ళు రాజీనామాలు చేసుకోమని వాళ్ళ పార్టీలు రోజు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్లో కూడా సర్పంచ్ కాడికి వెళ్ళి మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆరోపణలు రోజు పేపర్లు వస్తున్నాయి. ఏం చేస్తారో అది చెప్పి మా దగ్గర రమ్మనండి.